ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ బాగుండాలని, దేవుని సన్నిధిలో నానాటికి బలపడాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ముయ్యబడిన ద్వారాలు మీ జీవితంలో తెరుచుకోబోతున్నాయి. మీ కుటుంబంలో ఉన్న ఎవరో ఒకరికి రక్షణ కలగబోతున్నాయి, విడుదల కలగబోతున్నాయి. ఎవరైనా ఈ ఒక వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల సమస్యలతో సతమతమవుతూ ఉంటే మీకు సంపూర్ణమైన విడుదల మీకు కలగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 13వ వచనం దేవుడు వాగ్దానముగా ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేను నిన్న చెప్పినట్టుగా ఈరోజు కూడా మీకు చెప్తున్నాను. మీరు ప్రార్థన ఒక్కటే మీకు ఇప్పుడు ఆధారం, ప్రార్థన ఒక్కటే మీకు ఆయుధం. మీరు గనక ప్రార్థన చేయకపోతే రాబోతున్న దినాల్లో చాలా నష్టపోతారు. చాలా అంటే చాలా నష్టపోతారు. కీడు, శోధన, ప్రమాదములు చుట్టుముడతాయి. ఏ ఒక్కరు సహాయం చేయలేని నిస్సహాయ స్థితికి గురి అవుతారు. అయితే మీ ప్రార్థన బలమైన ప్రార్థనగా ఉండాలి, జవాబు తీసుకొచ్చే ప్రార్థనగా ఉండాలి, అద్భుతాలు జరిగించే ప్రార్థనగా ఉండాలి. అటువంటి ప్రార్థన మీరు చేయాలంటే మనకు ఖచ్చితంగా సరిచేసుకోవాల్సిన కొన్ని విషయాలు బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. మనం అలా సరిచేసుకుంటే మాత్రం ప్రభు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. దాంట్లో ఈరోజు మొదటిగా నేను చెప్పేది ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో భార్యాభర్తల గురించి మాట్లాడుతూ, మీ యొక్క ప్రార్థనకి ఆటంకం కలగకుండా మీరు ఒకరికొకరు అర్థం చేసుకోండి అని ఇక్కడ ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ని ప్రార్థన విషయంలో తీసుకొని వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కుటుంబంలో అసమాధానంగా ఉంటూ భార్యాభర్తలు సరిగా మాట్లాడకుండా ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ, లేకపోతే తోడపుట్టిన వాళ్ళ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ, విశ్వాసులు సేవకుల మధ్యలో మిస్అండర్స్టాండింగ్ ఉంటూ మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు ఆలకించడం అనేది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయమై ఉంది. అందుకొరకు ప్రభు అంటున్నాడు, నీ ఎవరితైనా నీకు అసమాధానం ఉంటే నువ్వు మొదటిగా వెళ్ళి సమాధానపడి రా, ఆ తర్వాత నాకు బలులు అర్పించు అంటున్నాడు. ప్రార్థన అనేది ఒక బలియే కాదండి. ఆ బలులు మనం అర్పించడానికి ముందు సమాధాన పడాలి విషయాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం. రెండవదిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సామెతలు 21:13 బట్టి దేవుని బిడ్డలారా, బీదవాడి యొక్క కన్నీళ్లకు, బీదవాడి యొక్క కేకలకు మనం చెవి మూసుకుంటే కనుక మన ప్రార్థన దేవుడు ఆలకించడం అంటున్నాడు. ఇది కూడా చాలా సీరియస్ విషయం అన్నమాట. నేను భక్తి మాత్రం చేస్తాను, పొరుగువాడిని నేను ప్రేమించను, నాకు భక్తితో సంబంధం లేదు అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. మీరు ప్రేమ కలిగి ప్రార్థన చేసినప్పుడే, సహోదర ప్రేమ కలిగి ప్రార్థన చేసినప్పుడే దేవుడు ప్రార్థన వింటాడు. నేను బాగా ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, పక్కన ఉన్నవాడు ఎలా ఉంటే నాకేంటి అనుకుంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించడం అన్నది ఈ యొక్క సామెతలు 21:13 చెప్పే మాటలు. మూడవది ఏంటంటే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ధర్మశాస్త్రానికి చెవి యొక్కక ప్రార్థన చేసిన వాడు ప్రార్థన నాకు హేయము అని ప్రభు స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. అవును, మీరు వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, వాక్యం చదవకుండా, వాక్యం ధ్యానించకుండా, వాక్యం వినకుండా మీరు ప్రార్థన ఒక్కటే చేసుకుంటానంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. సామెతలు 28వ అధ్యాయం 9వ వచనం చదివితే నేను చెప్పే వాక్యం మీకు కనబడుతుంది. ఈరోజు చర్చికి రారు, ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, ప్రార్థన ఒక్కటే నేను ఇంట్లో చేసుకుంటాను అంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు, నీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. నాలుగవదిగా మనం గమనిస్తే జకరియా గ్రంథం 7వ అధ్యాయం 11-13 వచనాలు చదివితే, నువ్వు దేవుని మాటకు లోబడకపోతే
నీ ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా నీ ప్రార్థన వేస్ట్ అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీరు మంచి ప్రార్థన పరులుగా ఉంటూ దేవునికి లోబడలేదనుకోండి, దేవుడు మీ ప్రార్థన ఆలకించరు. అసలు ఆశీర్వాదం అంతా మన దేవునికి లోబడుతున్న జీవితం పైన ఆధారపడి ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే బైబిల్లో రాయబడి ఉంది, దేవుని బిడ్డలారా, దేవునికి మనం లోబడకూడదే మనం ఆశీర్వదించబడతాం, దేవుని మయపరచగలుగుతాం. చివరిగా మనము ఇతరులకు క్షమించే హృదయం కలిగిన ఉండాలి. అప్పుడే దేవుడు మనకు క్షమిస్తాడు. మీ హృదయంలో ఇతరులకు క్షమించకుండా ఉంటే దేవుడు మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అంతేకాదు, పట్టుదలతో మనం అడగాలి. ఏదో చిన్నగా అడిగేసి వదిలేయకూడదు, పట్టుదలతో అడగాలి. లూకా సువార్త 18:1 రాయబడి ఉంది. ఈరోజు ఎవరైతే పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి నీ ఆత్మను మా మీద కుమరించమని అడుగుతున్నాను తండ్రి. ప్రార్థనాత్మతో నింపమని అడుగుతున్నాను ప్రభా. విజ్ఞాపనాత్మతో నింపమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఈరోజు మీకు ఇచ్చిన వాగ్దానం జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.